Hi students, today we are going to discuss RRB NTPC test explanation అండి and question number 71 to 100. యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే 71 క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓడనాలజీలో ఎప్పుడైనా కానీ 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ 3 and 4కి మనం ఎస్టాబ్లిష్ చేయాలా. సమ్మర్ ఈస్ టు యాస్టివేషన్ అంటే దట్ మీన్స్ ఏంటంటే సమ్మర్లో విపరీతమైన వేడికి కొన్ని జంతువులు బయటికి రాకుండా నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఆ నిద్రాణ స్థితిని ఏమంటారంటే యాస్టివేషన్ అంటారు. అదేవిధంగా వింటర్లో ఏంటంటే విపరీతమైన చలికి కొన్ని జంతువులు బయటికి రాకుండా నిద్రాణ స్థితిలో ఉంటాయి. దాన్ని ఏమంటారంటే హైబర్నేషన్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ 3 and 4 కనెక్ట్ చేయాలి. బి కరస్పాండింగ్ 2, ఎఫ్ కరస్పాండింగ్ 6, జే కరస్పాండింగ్ 10, ఎన్ కరస్పాండింగ్ 14, ఆర్ కరస్పాండింగ్ 18, వి కరస్పాండింగ్ 22. రిలేషన్ టోటల్ రిలేషను +12 +12 అండి. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే లాస్ట్ లెటర్ చెక్ చేస్తున్నాండి. ఎల్ అంటే 12, దానికి మనం 12 యాడ్ చేస్తే 12కి మనం 12 యాడ్ చేస్తే 24 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్తో ఉన్న ఆన్సర్ ఎండింగ్లో ఎక్స్తో ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది. రిమైనింగ్ ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య 5:30 అన్నాడు, వేరే 7:2 క్వశ్చన్ మార్క్. ఏ ఫార్మేషన్ రాశాడంటే n² + n అనే ఫార్మేషన్ రాశాడు. మనం కూడా 7² + 7 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈజ్ 56 అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 wordsలో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 పదాలైనా ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్ అన్నాడు. సో థ్రోట్, ఐ, ఇయర్, స్కిన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వై? బికాస్ ఐ అయినా ఇయర్ అయినా స్కిన్ అయినా కానీ యాక్చువల్గా వాటన్నిటిని కూడా జ్ఞానేంద్రియాలు అంటారండి. బట్ వేరే థ్రోట్ ఈజ్ నాట్ ఏంటంటే మనకేంటే డిఫరెంట్. సో దట్ ఈస్ వై ఫస్ట్ వన్ ఆన్ ఆన్సర్. నెక్స్ట్ 75. సో ఏబిసి కాన్సిక్యూటివ్ లెటర్స్ బట్ బీని ట్వైస్గా రిపీట్ చేశాడు. పిక్యూఆర్ కాన్సిక్యూటివ్ క్యూను 2 times ఇచ్చాడు. అదేవిధంగా కేఎల్ఎం కాన్సిక్యూటివ్ బట్ ఎల్ 2 times ఇచ్చాడు. బట్ డబ్ల్యూవైజెడ్ ఈజ్ నాట్ కాన్సిక్యూటివ్ గ్రూప్. దట్ ఈస్ వై. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉంది ఆన్సర్. 36 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 పర్ఫెక్ట్ స్క్వేర్, వేరేజ్ 2 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. విచ్ వర్డ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ది డిక్షనరీ? ఇచ్చిన 4 wordsలో ఫస్ట్ అన్నాడు. యాక్చువల్గా CARR 4 letters, CRA అన్నాడు, CARR 4 letters, CART అన్నాడు. యాక్చువల్గా అంటే టీ ముందు రావాలి, ఆర్ ముందు రావాలి, అంటే ఆర్ఏ ముందు రావాలి. అంటే దట్ మీన్స్ ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ముందు రావాలి. యాక్చువల్గా CARRI 5th letter, CARRO 5th letter ఓ అనమాట. 5th letter ఓ, 5th letter ఐ ముందు రావాలి, ఓ ముందు రావాలంటే ఐనే ముందు రావాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్గా అది రావాలి క్యారియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో ఆల్టర్నేట్ చూడండి ఒకసారి గమనిస్తే మనం TNHBVP. నెక్స్ట్ అంటే టీ అంటే TNH, సో TN, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ బి, నెక్స్ట్ మనకి వి, నెక్స్ట్ మనకి పి. ఓకేనా? అంటే 20, 14, 8, ఇది 2 ఎట్ ద సేమ్ టైం 28, నెక్స్ట్ ఇది 22, 16. రిలేషన్ -6 16 - 6 ఈజ్ ఈక్వల్ టు మనకు 10. అంటే దట్ మీన్స్ మధ్యలో మనకు జే రావాలా, మిడిల్ లెటర్ మనకు జే రావాలా. మిడిల్ లెటర్ జే వచ్చిన ఆన్సర్ 1లో ఉంది, నెక్స్ట్ 4లో ఉంది. ఎలిమినేషన్. ఎంజే కామన్ కాబట్టి మనం లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. లాస్ట్ లెటర్ దట్ మీన్స్ ఒకసారి చూడండి ఒకసారి. సో గమనిస్తే అంటే ఇక్కడ మనకు మధ్యలో వచ్చింది కాబట్టి ఇది చెక్ చేద్దాం. QKEYS ఆ లెటర్ వచ్చి అది రావాలి యాక్చువల్ అనమాట. ఓకేనా? సో క్యూ అంటే మనకి 17, కే అంటే 11, సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ అంటే 5, నెక్స్ట్ ఏంటంటే వై అంటే 25, నెక్స్ట్ ఏంటంటే ఎస్ అంటే 19, నెక్స్ట్ ఏంటంటే సో S19 అంటే దట్ మీన్స్ రిలేషన్ ఏం లే, -6 అంటే ఇంకేం లేదు. సో 19 - 6 ఈజ్ ఈక్వల్ టు 13 అంటే ఎం రావాలా. 13 - 6 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి 7 రావాలా, జీ రావాలా. అంటే మధ్యలో మనకి ఏంటంటే లెఫ్ట్ ఏమో ఎమ్, రైట్ ఏమో జీ, మధ్యలో ఏమో జే రావాలా. ఎంజేజీ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కేవలం డిఫరెన్స్ అండి లెటర్కి. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నెంబర్ సిరీస్లో నార్మల్గా నడుస్తుంటామో డిఫరెన్స్, కొంచెం ఇర్రెగ్యులర్ వెళ్తే మల్టిపుల్స్ అనమాట. ఈ క్వశ్చన్లో సో 9, 21, 45, 93, -381 ఎలా ఆపరేట్ చేశారంటే ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 3 అలా ఆపరేట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఇంటూ 2 + 3 93 రోజులు 186 + 3 189. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 93 × 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే సో 186 + 3 ఈజ్ ఈక్వల్ టు 189 అవర్ ఆన్సర్. ఓకేనండి, రైట్. ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 3 ఇంటూ 2 + 3. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు సో 80. పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, రాజన్ సెడ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ డాటర్. అంటే చూడండి, మై మదర్స్ డాటర్ అంటే దట్ మీన్స్ ఒకసారి చూడండి, మరి చెప్తాను చూడండి. మై మదర్స్ డాటర్కి డాటర్ ఎవరంటే ఆ గర్ల్ ఏంటంటే ఈయన చెప్తున్నాడు అనమాట. మై మదర్స్కి డాటర్కి డాటర్ అంటే దట్ మీన్స్ ఈ పర్సన్కి ఈ పర్సన్ మదర్ అయితే ఈ పర్సన్కి ఈ పర్సన్ అంకుల్ అవుతారు, ఎందుకంటే వాడు మదర్ యొక్క సో బ్రదర్ కాబట్టి. అదే ఈ పర్సన్ అయితే ఈ పర్సన్కి ఏమవుతారంటే నీస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. చూడండి, ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. ఓకే. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. ఓకే. ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఓకే. సిబ్లింగ్స్, మొత్తం సిబ్లింగ్స్. బట్ ఎన్ ఈజ్ నాట్ ద బ్రదర్ ఆఫ్ డి. ఎన్ అనే పర్సన్ బ్రదర్ కాదంట, బ్రదర్ కాబట్టి సిస్టర్ అవుతారు, సిబ్లింగ్స్ కాబట్టి. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు డి. ఎన్ అనే పర్సన్ డీకి ఏమవుతారంటే సిస్టర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఓకేనండి. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. కామెంటేటర్ అన్నాడు, మార్ట్ ఫాలో అవుతుంది, కామన్ ఫాలో అవుతుంది, ఓకేనా, మొమెంట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాక్ట్. ఒకసారి చెక్ చేద్దాం. కాంట్రాక్ట్ అన్నప్పుడు దట్ మీన్స్ సో కామెంటేటర్లో మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అంటే CONTRACT. యాక్చువల్గా సి అనే లెటరు ఒక్కసారే ఉంది, కానీ అందులో మనకు 2 times వాడాడు యాక్చువల్గా. సో కాంట్రాక్ట్లో సి అనే లెటరు 2 times వాడాడు, దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈచ్ లెటర్ యూజ్డ్ ఓన్లీ వన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో మొమెంటమ్, దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఏం చేస్తున్నంటే మొమెంటమ్ MOMENTUM అనేది ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఫస్ట్ పార్ట్ రివర్స్ చేశాడు, EMOM. దెన్ సెకండ్ పార్ట్ అలాగే ఇచ్చేసాడు, NTUM. 2 ఈక్వల్ పార్ట్స్, ఫస్ట్ పార్ట్ నేమో రివర్స్ రాశాడు యాక్చువల్ అనమాట. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే మ్యాగ్నెటిక్ కదా, MAGNETIC మ్యాగ్నెటిక్. ఓకేనా. సెకండ్ పార్ట్ అలాగే ఉండాలి, ETIC ఉండాలి. ఓకేనా, ETIC. ఇది మన ఆన్సర్ కాదు, ETIC. దాన్ని చెక్ చేద్దాం. రివర్స్ రాయాలి కాబట్టి NGAM రివర్స్ రాస్తే ఓకేనా, NGAM ETIC. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మా సింప్లిఫై చేయాలి. ఓకేనండి. సో ఎన్ కరస్పాండింగ్ 14 అన్నాడు. ఎన్ ఫర్ ఏంటంటే ఇంటూ, ఎల్ ఫర్ ప్లస్, దెన్ ఏంటంటే పి ఫర్ డివైడ్ బై, దెన్ ఎం ఫర్ మైనస్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే యాక్చువల్గా 14 × 10 + 42 డివైడ్ బై 2 - 8. 2 21 42. 14 × 10 ఈజ్ ఈక్వల్ టు 140. 140 + 21 ఈజ్ ఈక్వల్ టు 161 -8. సో కాబట్టి 153 అవర్ ఆన్సర్. సో 153 ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఈ నెంబర్ పజిల్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం మనకి ఏంటంటే మనకి సో నడుస్తూ ఉంటుందండి. యాక్చువల్గా ఏం చేస్తున్నాడంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 * 45 ఎలా వచ్చిందంటే 13, 45 రెండింటిని మనం యాడ్ చేస్తే 58/2 ఈజ్ ఈక్వల్ టు 29. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ 24 + 58 ఈజ్ ఈక్వల్ టు మనం యాడ్ చేస్తే సో 82/2 ఈజ్ ఈక్వల్ టు 41. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇంక చాలు. మనం సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే 97 + 47 ఈజ్ ఈక్వల్ టు
144 by 2 is equal to 72. So our answer is second option our answer, right? Next question. 86. So this is బాక్స్ టైప్ పజిల్ అండి. సో ఈ బాక్స్ టైప్ పజిల్లో మనకి రో వైజ్ రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ అబ్జర్వ్ చేసుకుని ఆన్సర్ చేయాలి. బట్ రిలేషన్ మనకి ఏంటంటే ఇలా కాలం వైజ్ రిలేషనే ఉంది యాక్చువల్గా. ఇలా ఉన్నప్పుడు రో వైజ్ రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ మనం అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా? సో కాలం వైజ్ రిలేషన్ ఉంది యాక్చువల్గా. 2 1 3 36 ఎలా అయిందంటే 2 cube is equal to 8, 1 అంటే 1 cube is equal to 1, 3 అంటే 3 cube is equal to 27. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 36. దట్ ఈస్ ద రో నెంబర్ 1. Then row number 2, 4 cube 64, 2 cube 8, 1 cube is equal to 1. 9 4 13, so 73. Our answer 73. So first option our answer. Remaining కూడా చూడండి, 4 cube 64, 3 cube 27 is equal to మనకి ఏంటంటే సో 91. అది కూడా మ్యాచ్ అయిపోయింది. ఓకేనండి? దట్ ఈస్ ద కాలం వైజ్ రిలేషన్ దట్. సో క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సౌత్ ఈస్ట్ ఈజ్ చేంజ్ టు, చూడండి ఏమన్నా అంటే సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్, దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ వెస్ట్, దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్ వెస్ట్, దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. ఇప్పుడు వాడు డైరెక్షన్స్ని మారుస్తున్నాడు. సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అంట. అంటే సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్. ఇదిగోండి ఇది నార్త్ అంట. ఓకే, సౌత్ ఈస్ట్ చేంజ్ టు నార్త్ అంటే 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయింది. 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయితే నార్త్ ఇక్కడికి వచ్చింది యాక్చువల్గా. ఇంకా అన్ని విధంగా నార్త్ ఇక్కడికి వచ్చిందంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే అన్ని 1 by 1 మనకు 135 degrees. అంటే ఇక్కడికి నార్త్ ఈస్ట్, ఇక్కడికి ఈస్ట్, ఇక్కడికి సౌత్ ఈస్ట్, తర్వాత ఇక్కడికి సౌత్, ఇక్కడికి సో సౌత్ వెస్ట్, సో ఇక్కడికి సో వెస్ట్. ఇదండి డైరెక్షన్ యాక్చువల్గా. ఓకేనా? అదేవిధంగా మనకి ఏంటంటే వెస్ట్ వచ్చింది కదా, అంటే ఇక్కడికి నార్త్ వెస్ట్, ఇక్కడికి సో మనకి ఏంటంటే నార్త్, సో ఈ విధంగా మనకి ఏంటంటే సో సౌత్ వెస్ట్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్ అనమాట. ఓకేనండి? సో కాబట్టి ఏంటంటే అన్ని 135 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. దెన్ ఫైనల్గా ఏమన్నా అంటే మళ్ళీ చూడండి, అండ్ నార్త్ ఈస్ట్ ఇది వెస్ట్ అన్నాడు, నార్త్ ఈస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే వెస్ట్ అన్నాడు. ఎస్, సరిపోయింది. అండ్ సో ఆన్. దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సౌత్? వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏంటంటే మనకి ఏంటంటే సో సౌత్ అన్నాడు యాక్చువల్గా. సౌత్ అంటే మనకి ఏమవుతుంది, ఇదిగోండి సౌత్ ఏమవుతుందంటే ఏమవుతుంది నార్త్ ఈస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ కన్వర్షన్ అనమాట. సో రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ మ్యాంగోస్ ఆర్ గోల్డెన్ కలర్. గోల్డెన్ కలర్. నో గోల్డెన్ కలర్ ఆర్ థింగ్స్ ఆర్ చీప్. ఓకే, ఏ గోల్డెన్ కలర్ కూడా చీప్ కాదన్నాడు యాక్చువల్గా. ఆల్ మ్యాంగోస్, ఆల్ అని ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్ యూనివర్సల్ ఉండాలి, మన ఆన్సర్ కాదు. రూల్డ్ అవుట్. గోల్డెన్ కలర్డ్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ మనకేంటంటే కంక్లూజన్ 2, ఓన్లీ కంక్లూజన్ 2 మనం ఫాలోస్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. ఓకేనండి? సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ మ్యాథమెటికల్ డయాగ్రమ్స్ అండి. ఇంటర్చేంజింగ్ ఆఫ్ సో లాజికల్ వెన్ డయాగ్రమ్స్. సో ట్రయాంగిల్ రిప్రజెంట్ హెల్దీ అన్నాడు. చూడండి, ట్రయాంగిల్ రిప్రజెంట్ హెల్దీ, స్క్వేర్ రిప్రజెంట్ ఓల్డ్, అండ్ సర్కిల్ రిప్రజెంట్ మెన్. అడిగిన క్వశ్చన్ చూడండి ఏమన్నా అంటే ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ద ఫిగర్ విచ్ రిప్రజెంట్ మెన్ హూ ఆర్ హెల్దీ బట్ నాట్ ఓల్డ్. మెన్ హూ ఆర్ హెల్దీ బట్ నాట్ ఓల్డ్ అంటే స్క్వేర్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉంటే సర్కిల్లో ఉండాలి. స్క్వేర్లో ఉండకూడదు అంటే దీంట్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండాలి, సర్కిల్లో ఉండాలి. రెండిట్లో ఉన్న నెంబర్ ఇదిగోండి, ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది. సో 2 అవర్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. కోడింగ్ డీకోడింగ్లో మనకి ఏమంటున్నా అంటే సో ఓకే, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్లైమాక్స్ ఈజ్ కోడెడ్ యాజ్ సో 3, నెక్స్ట్ 12, నెక్స్ట్ 9 అంటే రియల్ నెంబర్ ప్రజెంట్ చేశాడు. సి వాల్యూ 3, ఎల్ వాల్యూ 12, ఐ వాల్యూ 9, ఎం వాల్యూ 13, ఏ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 24. దెన్ మనకు అడిగింది ఏంటంటే హౌ విల్ యాక్చువల్గా చూడండి ఏమన్నా అంటే
రిజైన్ అన్నాడు. హౌ విల్ రిజైన్, ఓకేనా, రిజైన్ అన్నాడు యాక్చువల్గా. సో రిజైన్ కాబట్టి ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఎస్ అంటే 19, ఐ అంటే 9, జి అంటే 7, ఎన్ అంటే 14. సో ఈ ఆన్సర్ మనకి ఏంటంటే ఎక్కడుందో మనం చెక్ చేసుకుని మన ఆన్సర్ వచ్చేస్తాండి యాక్చువల్గా. ఎక్కడుందో మనకు ఆన్సర్ యాక్చువల్గా మనకి ఎస్ అవర్ ఆన్సర్ వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈజ్ ఓడ్ అనాలిటీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓడ్ అనాలిటీ బేస్డ్ క్వశ్చన్. సో 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే సిమిలారిటీస్ ఉన్నాయో సేమ్ సిమిలారిటీస్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడ పికప్ చేయమంటాడు. యాక్సిడెంట్ అయితే మనకి ఏంటంటే ఇంజురీ అన్నాడు యాక్చువల్గా. యాక్సిడెంట్ ఇంజురీ అయితే కింద ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ డిసీజ్. ఇన్ఫెక్షన్ అయితే మనకి డిసీజ్ వస్తుంది, యాక్సిడెంట్ అయితే మనకి ఇంజురీ, ఒక ఇన్ఫెక్షన్ అయితే డిసీజ్, దట్స్ ఆల్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. నెంబర్ పజిల్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కూడా రిలేషన్ మనకి ఇలా రో వైజ్ రిలేషనా ఇలా కాలం వైజ్ రిలేషనా మనం అబ్జర్వ్ చేసి డిసైడ్ చేసుకుని ఆన్సర్ చేయాలి. ఓకే, సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రో వైజ్ రిలేషన్ అండి. 35, 51 ఈ రెండు యాడ్ చేస్తే సో 86 బై 2 చేస్తే 43 ఉండాలా. చూద్దాం ఒక్క నిమిషం. 37 లేదంటే 37, 28 సో 65. నో లేదంటే ఒక్క నిమిషం చూద్దాం. 37 - 28 చూద్దాం ఒక్క నిమిషం. 37 - 28 సో 9 into 2 ఈజ్ ఈక్వల్ టు 18. ఎస్ 18 మ్యాచ్ అయింది. సబ్ట్రాక్ట్ చేద్దాం, ఇందాక మనం యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. 51 - 35 16. 16 into 2 ఈజ్ ఈక్వల్ టు 32. దట్ ఈస్ ద లాజిక్. సో చూడండి, ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ తీసుకుంటున్నాడు, ఇంటూ 2 చేస్తే మిడిల్ నెంబర్ వచ్చేస్తా ఉందన్నమాట. సేమ్ లాజిక్ మనకు మిడిల్లో 14 రావాలంటే ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ మనకు 7 ఉండాలి. అంటే ఇక్కడ 47 ఉందంటే ఇక్కడ 40 గాని ఉంటే చూడండి 47 - 40 ఈజ్ ఈక్వల్ టు 7. 7 into 2 ఈజ్ ఈక్వల్ టు 14. లెఫ్ట్ హ్యాండ్ రైట్ నెంబర్ల యొక్క డిఫరెన్స్ తీసుకొని వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే 2 చేత మల్టిపుల్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. దట్ ఈస్ ద లాజిక్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిటర్న్ యాజ్ అన్నాడు. ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిటర్న్ యాజ్ చూడండి DISTRI, ఓకేనా, BUT, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ION. ఏం చేస్తున్నా అంటే 3 లెటర్స్. DIS రివర్స్ SID చూడండి, TRI రివర్స్ IRT, BUT రివర్స్ TUB, ION రివర్స్ NOI. దట్ ఈస్ ద కోడింగ్. సో దట్ ఈస్ ద కోడింగ్. ఓకేనండి. చూడండి SID తర్వాత IRT తర్వాత మనకి ఏంటంటే TUB తర్వాత ఏంటంటే NOI. సేమ్ అనమాట, సేమ్ లాజిక్ ఏంటంటే మనం అదేవిధంగా 3 లెటర్స్ మనము సో 3 లెటర్స్ మనం ఏంటంటే రివర్స్ చేయాలి. ABB రివర్స్, REV రివర్స్, IAT రివర్స్, ING రివర్స్. సో ABB అంటే BBA, తర్వాత REV అంటే VER, ఆ తర్వాత IAT అంటే TAI, ఆ తర్వాత ING అంటే GNI. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 3 లెటర్స్ సో రివర్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో దిస్ ఈజ్ ఓడ్ అనాలిటీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇచ్చిన ఓడ్ అనాలిటీ బేస్డ్ క్వశ్చన్ బట్ ఆడ్ మ్యాన్ అడిగాడు యాక్చువల్గా. ఇచ్చిన 4 పేర్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 అయినా కానీ ఒకలాగా ఉంటే ఒకటి డిఫరెంట్ కూడా డిఫరెంట్ మన ఆన్సర్ అనమాట. సో 3 క్యూబ్, 4 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ ప్లస్ 1, 1 క్యూబ్ ప్లస్ 1 ఆల్ ఆర్ n క్యూబ్ ప్లస్ 1 అయితే దిస్ ఈజ్ డైరెక్ట్గా n క్యూబ్. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. సో 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 ఆర్ లైక్ అన్నారు. సో దిస్ ఈస్ ద లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏ 3 అయినా కానీ డిఫరెన్స్లో ఒకలాగా ఉంటే ఒకటి డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చెక్ చేద్దాం, 1 by 1 మనం చెక్ చేద్దాం యాక్చువల్గా. సో చెక్ చేస్తే Z అంటే 26, X అంటే 24, U అంటే 21, Q అంటే 17, L అంటే 12. ఓకేనా. రిలేషన్ -2, రిలేషన్ -3, రిలేషన్ -4, రిలేషన్ -5. దట్ ఈస్ ద లాజిక్. అన్నిట్లో అదే లాజిక్ అండి. చూడండి థర్డ్ చెక్ చేస్తున్నాను. 16, 14, 11, 7, 2 రిలేషన్ -2, రిలేషన్ -3, రిలేషన్ -4, రిలేషన్ -5. బట్ వేర్ యాజ్ సెకండ్ ఆప్షన్ డిఫరెంట్. చూడండి N అంటే 14, L అంటే 12, H అంటే 8, D అంటే 4, C అంటే 3. రిలేషన్ -2, రిలేషన్ చూడండి -4, రిలేషన్ -4, రిలేషన్ -1. దిట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్.
96. సో బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. నథింగ్ బట్ ఏంటంటే ఇచ్చిన సీక్వెన్స్లో ఈక్వేషన్లో సింబాలిక్ నేమ్ సబ్స్టిట్యూట్ చేయాలా. టీ ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే వైఫ్, ఇదిగోండి టీ ఈజ్ వైఫ్ ఆఫ్, ఒక్క నిమిషం, టీ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. ఓకే, తర్వాత క్యూ ఇంటూ పి అన్నాడు. ఇంటూ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇంటూ, చూడండి ఇంటూ అంటే సన్. సో పి ఈజ్ మనకి ఏంటంటే క్యూవీ సన్ ఆఫ్ పి, క్యూవీ సన్ ఆఫ్ పి. ఓకే, పి మైనస్ అన్నాడు. మైనస్ అంటే దట్ మీన్స్ ఏంటంటే హస్బెండ్. సో మైనస్ మీన్స్ హస్బెండ్. పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్, పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ యూ. ఓకే, యూ డివైడ్ బై మీన్స్ ఏంటంటే మదర్. యూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్, యూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్, మదర్ ఆఫ్ ఆర్. ఆర్ డివైడ్ బై అన్నాడు. డివైడ్ బై దట్ మీన్స్ మళ్ళీ మదర్ అనమాట. ఆర్ ఈజ్ మదర్ ఆఫ్ ఎస్, మదర్ ఆఫ్ ఎస్. ఎస్ ప్లస్ వి అన్నాడు. ఎస్ ప్లస్ వి, ప్లస్ అంటే సో వైఫ్ కాబట్టి ఏంటంటే ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ సో వి. ఓకే, అడిగిన క్వశ్చన్ మనకి ఏంటంటే దాన్ని హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు క్యూ. ఆర్ అనే పర్సన్ ఏంటంటే మనకి ఏంటంటే క్యూకి ఏమవుతారని అడిగారు యాక్చువల్గా. ఓకేనా, సో ఆర్ అనే పర్సన్ క్యూకి ఏమవుతారంటే సిబ్లింగ్స్ అండి, తోడబుట్టిన వాళ్ళు, సిస్టర్ అవుతారు. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 97. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ డిఫరెన్స్లో రావాలా. 102 110 అంటే డిఫరెన్స్ 8, 110 126 అంటే డిఫరెన్స్ 16, 126 మన 150 అంటే డిఫరెన్స్ వచ్చిందంటే మనకి 24, దెన్ 150 182 అంటే డిఫరెన్స్ 32. అంటే రిలేషను ఇంటర్వెల్ 8 ఇంటర్వెల్. నెక్స్ట్ 8 ఇంటర్వెల్ అంటే ఏంటి 40. 182 ప్లస్ 40 మనం యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చిందంటే సో 222, 222 మన ఆన్సర్. ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 98. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అండి. సో ప్లవింగ్ అప్ ద ఫీల్డ్, బ్రెడ్ మేకింగ్, ప్రొడక్షన్ ఆఫ్ వీటు, నెక్స్ట్ ఏంటంటే వీట్ గ్రైండింగ్, సోయింగ్ ద సీడ్స్, నెక్స్ట్ ఏంటంటే డఫ్ మేకింగ్ అన్నాడు. అంటే వీటన్నిటిని మనం లాజికల్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఉన్న వాటిలో అన్నిటి గమనిస్తే ఏంటంటే మనం ఏంటంటే పొలము దున్నటము, ఆ తర్వాత మనం ఏంటంటే విత్తనాలు నాటడము, పంట పండటము, పంట మనం కోయటము, దాన్ని ప్రాసెస్ చేయటము, నెక్స్ట్ ఫైనల్గా మనం ఏంటంటే ఏమన్నా చూడండి బ్రెడ్ మేకింగ్ అనేది దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ బ్రెడ్ మేకింగ్. అంటే 2 అనేది మనకు లాస్ట్లో ఉండాలి. 2 అనేది లాస్ట్లో ఉన్న ఆన్సర్ 3లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ కూడా మనం 153 కామన్, 4 రావాలా 6 రావాలా చెక్ చేద్దాం ఒకసారి. 4 రావాలా లేకపోతే మనకి ఏంటంటే 3 రావాలా మనం ఒకసారి సో చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేస్తే 1 ప్లవింగ్ అప్ ద ఫీల్డ్ రెండిట్లో, 5 సోయింగ్ ద సీడ్స్ అంటే విత్తనాలు నాటడం, సోయింగ్ ద సీడ్స్. దెన్ ప్రొడక్షన్ ఆఫ్ ద వీట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి 6 డఫ్ మేకింగ్ అన్నాడు. అక్కడేమో 4 ఏమన్నా అంటే మనకి ఏంటంటే వీట్ గ్రైండింగ్ చేయాలా. ఆ తర్వాత మనం ఏంటంటే డఫ్ మేకింగ్ అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆర్డర్ ఆఫ్ ది సో మీనింగ్ అండి. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 99. సో లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. డి అంటే 4, జే అంటే 10, డాష్, ఎస్ అంటే 19, వి అంటే 22, ఎక్స్ అంటే 24. సో రిలేషన్ చూడండి. రిలేషను ఇక్కడ 2 రిలేషన్, డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 3 రిలేషన్, అంటే ఇక్కడ డిఫరెన్స్ 4 ఉండాలా, ఇక్కడ డిఫరెన్స్ 5 ఉండాలా, ఇక్కడ డిఫరెన్స్ 6 ఉండాలా. సే ఎస్ఆర్ నో. 4 + 6 = 10, 10 + 5 = 15, 15 + 4 = 19. 15 అంటే ఏ ఆన్సర్ ఉండాలంటే ఏ లెటర్ ఉండాలంటే ఓ ఉండాలా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్, దెన్ 100. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలిటీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో 3 and 4 సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. 5 130 అంటే n³ + n అనే లాజిక్ రాసేయండి. సో కాబట్టి 7³ + 7 = 3. సో 7³ మనకి ఏంటంటే 343, 343 + 7 = 350. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. n³ + n, దెన్ n³ + 1, 7 7³ + 7 = 3. సో 50 అవర్ ఆన్సర్. ఓకేనండి. సో రైట్, క్లియర్, థ్యాంక్ యూ.